హనుమాన్ ఒకసారి తన శక్తుల్ని మర్చిపోయాడు. అప్పుడేమైంది? ఆ సమయంలో హనుమాన్ కళ్ళలో అగ్ని మెరుస్తోంది. గుండెల్లో భయం లేని ధైర్యం, మనసంతా రామనామంతో నిండిపోయింది. ఒకసారి తన శక్తులు గుర్తొచ్చిన వెంటనే రావణ లంకకు అడుగున్న సముద్రాన్ని ఒకే ఊపులో దాటేశాడు. కానీ అతను ఎందుకు తన శక్తులు మర్చిపోయాడు? దానికి కారణం అతని చిన్నప్పటి పిల్లోడి చేష్టలు. చిన్నప్పుడు హనుమాన్ సూర్యుణ్ణి పండు అనుకుని తినడానికి వెళ్ళాడు. అప్పుడే ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమాన్ దవడ మీద కొట్టాడు. హనుమాన్ గాల్లోనే స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. తన కుమారుడు చనిపోయాడని అనుకుని వాయుదేవుడు గాలిని ఆపేశాడు. భూమిపై మాత్రమే కాదు, గాలి వెళ్లే ప్రతి చోట సమస్యలు మొదలయ్యాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమాన్ కు స్పృహ తెప్పించాడు. భవిష్యత్తులో బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదని వరమిచ్చాడు. ఇంకా దేవతలందరూ చాలా శక్తులిచ్చారు. అలా హనుమాన్ మరింత శక్తివంతుడయ్యాడు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చెప్పేలోపు ఒక లైక్ కొట్టు సోదరా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోకు. పిల్లాడే కదా మారుతి, అందుకే పిల్లోడి చేష్టలు చేస్తూ ఒకరోజు మునులు తపస్సు చేస్తుంటే వాళ్లకు భంగం కలిగించాడు. అప్పుడు కోపంతో మునులు శాపం పెట్టారు, నీ శక్తులన్నీ నీవే మర్చిపోవాలి అని. అలా హనుమాన్ తన శక్తులు మర్చిపోయాడు. ఇప్పుడు అసలు క్లైమాక్స్. లంకకు వెళ్లాల్సిన సమయం వచ్చింది, కానీ మార్గం లేదు. అప్పుడు జాంబవంతుడు ముందుకొచ్చాడు. నువ్వు నిన్ను ఎలా అనుకుంటున్నావో అది తప్పు హనుమాన్. నీలోని శక్తిని మేల్కొరుపు. నువ్వు చేయగలిగేది ఇంకెవ్వరూ చేయలేరు. ఈ సముద్రాన్ని దాటగల మారుతి నువ్వే. నీ శక్తి అమోఘం, బజరంగ. అప్పుడు హనుమాన్ కళ్ళలో అగ్ని మెరుస్తోంది. గుండెల్లో భయం లేకుండా మనసంతా రామనామంతో నిండిపోయి ఒకే ఊపులో రావణ లంకకు అడ్డుకున్న సముద్రాన్ని దాటేశాడు. ఇలానే మనలో కూడా ఒక హనుమాన్ ఉన్నాడు. సరైన జాంబవంతుడు తగిలితే మనలోని శక్తి బయటకొస్తుంది. నీ జీవితంలో ఆ జాంబవంతుడిని వెతుకు. అంతవరకు ఇన్నరెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.